హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నా. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. సాల్ట్, జీలకర్ర, ఓమ, మినపప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర, పల్లీలు, నువ్వులు, శనగపప్పు, బియ్యం పిండి. ఇక్కడ నేను పల్లీలు, నువ్వులు, శనగపప్పును ముందే వేయించి పెట్టేసుకున్నానండి. స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ను తీసుకొని అందులో తగినంత బియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని మాత్రమే తీసుకుంటున్నాను. తగినంత బియ్యం పిండిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఓమను వేసేసుకోవాలి. ఓమ వేసుకోవడం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకోవాలి. పసుపు ఆప్షనల్ మాత్రమేనండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ను వేసేసుకోవాలి. తర్వాత అందులో కరివేపాకును వేసేస్తున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకోండి, చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీరని తీసేసుకోవాలి. ఆనియన్స్ని ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందాక వేయించి పెట్టేసుకున్న పల్లీలు, నువ్వులు, శనగపప్పును కూడా వేసేసుకోవాలి. ఇవి మంచిగా వేయించి వేసుకోవడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవడం వలన పిండి రొచ్చుగా అవ్వకుండా ఉంటుంది. ఇలా చూసుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మనం గారెలకు ఎలా అయితే పిండి కలుపుతామో సేమ్ అదే మాదిరిగా కలిపేసుకోవాలి. పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా ఈ విధంగా వస్తే సరిపోతుంది. పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఒక చిన్న ముద్దను తీసేసుకోవాలి. ఇలా ఈ సైజులో ముద్దను తీసేసుకొని అదే బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా చుట్టూ తిప్పేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం చుట్టూ తిప్పుకోవడం వలన సర్వపిండి మంచిగా కాలుతుందండి. ఇలా మొత్తం కింద అడుగు భాగం మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక ముద్దను తీసేసుకొని అలా నేను వీడియోలో చూపించే విధంగా ఒత్తేసుకోవాలండి. సర్వపిండి ఒత్తుకునేటప్పుడు మిడిల్లో కొద్దిగా లావుగా ఒత్తుకోవాలి. సైడ్లకు మాత్రం పల్చగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వలన మనం కాల్చేటప్పుడు సమానంగా కాలుతుందండి. గిన్నె అడుగు భాగం మొత్తం ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా మొత్తం ఒత్తేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా హోల్స్ని పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వలన మనం సర్వపిండి కాల్చుకునేటప్పుడు మనం సైడ్లో కూడా కాలిందో లేదా అని సరిగ్గా ఏర్పడుతుందండి. ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. దానిపైన మూతను పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవడం వలన ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. మిడిల్లో సర్వపిండి కాలిన తర్వాత ఇలా సైడ్లోకి తిప్పుకుంటూ కాల్చుకోవాలండి.
ఇలా సైడ్లకు తిప్పుకునేటప్పుడు ఆడ నేను పట్కర్ను పెట్టేశాను. ఇలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవడం వలన సమానంగా కాలుతుంది. ఇలా మొత్తం చుట్టూ తిప్పుకుంటూ మొత్తం సర్వపిండిని కాల్చుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక వైపు తిప్పేసుకోవాలి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి తిప్పేసుకుంటే మంచిగా అన్ని వైపులా కాలుతుంది. లాస్ట్లో పూర్తిగా అయిన తర్వాత ఇలా ఈ విధంగా ఉంటుంది. సర్వపిండి మొత్తం కాలిన తర్వాత స్టవ్ పై నుండి దించేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం చుట్టూ తిప్పుకొని కాల్చుకోవడం వలన సర్వపిండి మొత్తం ఒకటే మాదిరిగా కాలుతుందండి. ఎంత పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. మీకు రివర్స్ కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా కాలుతుందండి. అలా కొద్ది కొద్దిగా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవడం వలన ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ సర్వపిండి రెడీ. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.